హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్టుల్లో మరొక 1108 పోస్టుల్ని అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ అఫీషియల్గా ఒక నోటీస్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఇందులో ఆఫీస్ సబార్డినేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్ ఇలాగ చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించి రిలీజ్ చేసినటువంటి ఆర్డర్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. తెలంగాణ గవర్నమెంట్ నిన్న 15th జూలైన GORT నెంబర్ 1169ని రిలీజ్ చేస్తూ తెలంగాణ జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్నటువంటి 1108 పోస్టుల్ని అవుట్సోర్సింగ్ బేసిస్ విధానంలో భర్తీ చేయడానికి పర్మిషన్స్ ఇస్తూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు ఒక ఆర్డర్ని అయితే ఇష్యూ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హోమ్ కోర్ట్స్ బి డిపార్ట్మెంట్ పర్మిషన్ ఫర్ ఎంగేజింగ్ 1108 వేరియస్ కేటగిరీస్ ఆఫ్ సర్వీసెస్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ to work in various subordinate judiciaries under the administrative control of Registrar Administration, Honorable High Court for the State of Telangana, Hyderabad for a further period of 1 year, that is from 1/4/2025 to 31/3/2026 accorded orders issued అని చెప్పేసి ఇచ్చారు. April 1st నుంచి నెక్స్ట్ ఇయర్ 31st మార్చ్ వరకు ఈ 1 year పాటు అవుట్సోర్సింగ్ విధానంలో ఈ వేకెన్సీస్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేసి వారిని కంటిన్యూ చేయడానికి అక్కడ వరకు కంటిన్యూ చేయడానికి అంటే ఈ 1 year పాటు పనిచేయడానికి సంబంధించి ఈ ఆర్డర్స్ని అయితే ఇష్యూ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆర్డర్లో డీటెయిల్స్ చూస్తే ఇన్ ది సర్కమ్స్టాన్సెస్ యాజ్ స్టేటెడ్ బై ది హోమ్ కోర్ట్స్ బి డిపార్ట్మెంట్ వైడ్ రిఫరెన్స్ 6th రీడ్ అబోవ్ గవర్నమెంట్ హియర్ బై అకార్డ్ పర్మిషన్ ఫర్ ఎంగేజింగ్ 1108 various categories of services on outsourcing basis as detailed in annexure appended to this order to work in various subordinate judiciaries under the administrative control of Registrar Administration, Honorable High Court for the State of Telangana, Hyderabad for further period of 1 year, that is from 1/4/2025 to 31/3/2026 or till the regular posts are filled up or till the actual need కేసెస్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ సబ్జెక్టెడ్ టు అని చెప్పేసి ఇచ్చారు. సో పర్మనెంట్ బేసిస్ కింద వేకెన్సీస్ ఫిల్అప్ అయ్యేంత వరకు నెక్స్ట్ ఇయర్ 31st మార్చ్ వరకు ఈ 1108 పోస్టులకి సంబంధించి అవుట్సోర్సింగ్ విధానంలో వేకెన్సీస్ని రిక్రూట్ చేసుకోవడానికి సంబంధించి మనకి ఇక్కడ పర్మిషన్ ఇస్తూ ఈ ఆర్డర్ని అయితే ఇవ్వడం జరిగింది. ఫాలోయింగ్ ది నార్మ్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఎంగేజింగ్ ది సర్వీసెస్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ బేసిస్ ఇష్యూడ్ రిఫరెన్స్ ఫస్ట్ సైటెడ్ అని చెప్పేసి ఇచ్చారు. పేయింగ్ ది రెమ్యునరేషన్ యాజ్ షోన్ ఇన్ కాలమ్ నెంబర్ 4 ఆఫ్ ది స్టేట్మెంట్ ఇన్ annexure appended to this order subjected to paying the same through a థర్డ్ పార్టీ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇవి అవుట్సోర్సింగ్ బేసిస్కి సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి ఏజెన్సీ ద్వారా వీరికి శాలరీస్ అయితే వస్తాయి. ఎంటరింగ్ ఇంటూ ఏ ఫ్రెష్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ విత్ ది అవుట్సోర్సింగ్ ఏజెన్సీ డ్యూలీ ఫాలోయింగ్ దిస్ ప్రొసీజర్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అని చెప్పేసి ఇచ్చారు. Certifying that there are no other contract or outsourcing honorarium or activity services are engaged in various subordinate judiciaries under the administrative control of Registrar Honorable High Court for the State of Telangana, Hyderabad అని చెప్పేసి ఇవ్వడం జరిగింది.
సో పైన తెలిపినటువంటి పోస్టులు కాకుండా ఇతర పోస్టులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆర్ హానరోరియం బేసిస్ కింద అయితే ఏమీ ఎంగేజ్ అయ్యి లేవు అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి నెసరీ యాక్షన్స్ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ తెలంగాణకి సంబంధించినటువంటి గవర్నర్ సందీప్ కుమార్ సుల్తానియా గారు ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈ విధంగా పర్మిషన్ ఇచ్చినట్లుగా మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జిల్లాల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనకి క్లియర్గా ఈ టేబుల్స్లో ఇవ్వడం జరిగింది. ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కోర్ట్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ పోస్టుల వివరాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్ ఇలాగా మనకి టోటల్గా మొత్తం చూసుకున్నట్లయితే 12 జిల్లాలకి సంబంధించినటువంటి వాటిల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ గురించి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. వారికి సంబంధించినటువంటి శాలరీస్ వివరాలు కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఎగ్జామినర్, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్, కాపీయిస్ట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, డేటా ఎంట్రీ ఆపరేటర్, ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్ ఇలాగ మనకి ఈ పోస్టులని భర్తీ చేయడానికి సంబంధించి ఈ ఆర్డర్స్ని అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఇవి రెగ్యులర్ బేసిస్ కింద ఉన్నటువంటి పోస్టులు కాదు. సో ఇవన్నీ కూడా మనకి అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి సంబంధించి ఈ 12 జిల్లాల్లో లేదా ఈ 12 జిల్లా కోర్టుల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని అవుట్సోర్సింగ్ బేసిస్ కింద భర్తీ చేయడానికి సంబంధించి పర్మిషన్ ఇస్తున్నట్లుగా మనకి ఆర్డర్స్ని అయితే నిన్న ఇష్యూ చేశారనమాట. సో మనకి ఈ పోస్టులకి సంబంధించి ఆల్రెడీ మనకి గతంలో జనవరి నెలలో 1600 పోస్టులతో మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది. అవన్నీ కూడా రెగ్యులర్ బేసిస్కి సంబంధించినవి. రిజల్ట్స్ మనకి ఈ మంత్ ఎండ్లోపు కానీ లేదా నెక్స్ట్ మంత్లో కానీ ఫైనల్ రిజల్ట్స్ని రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇంకా ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ లాంటి పోస్టులకి సంబంధించి కీ ఇవ్వడానికి అవి ఓఎంఆర్ బేస్డ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కాబట్టి కీ ఇస్తారా లేదా అనేది చూడాలి. లేదు ఫైనల్ రిజల్ట్స్ ఒకేసారి ఇస్తారనేది చూడాల్సి ఉంది. సో రిజల్ట్స్ మాత్రం ఈ మంత్ ఎండింగ్లో కానీ లేదా నెక్స్ట్ మంత్ కానీ మనకి రిజల్ట్స్ని విడుదల చేసే అవకాశం అయితే ఉంది. బట్ ఈ అవుట్సోర్సింగ్ బేసిస్కి సంబంధించినటువంటి పోస్టుల యొక్క నోటిఫికేషన్స్ ఎప్పుడు ఇస్తారనేది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే తెలియాలి. ప్రస్తుతానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఇచ్చింది కాబట్టి సో మనకి నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా నేను మీకు వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.